అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఉగాది తర్వాత తీసిన వీడియో ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదని మేము వెళ్ళాము. అమ్మ ఏం చెప్పిందంటే కంకులు ముదిరిపోతాయి, మీరు వెళ్ళండి కొబ్బరికాయ కొట్టి కంకులు కోసుకొచ్చుకోండి అని చెప్పారు. వెనకాల కనిపించేది మా పెద్ద వదిన. ఇలాంటి వ్యవసాయము ఇలాంటి వాటికి చాలా ఇష్టపడుతుంది తను. మా అన్నయ్య కూడా చాలా ఇష్టము. మేము ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్లో కన్నా మా చేనులోనే ఎక్కువ గడిపేస్తాము. మా ఆవు పేరు శుభాంగిని, లక్ష్మి, రాము, వాటికి నేను పేర్లు పెట్టుకున్నాను. అలానే పిలుస్తారు మా అమ్మ అన్నయ్య వాళ్ళు. మా చేనులో పండించిన సొరకాయ, టమాటా ఇవన్నీ మా చేనులో. ఇక్కడ మంచం ఏంటంటే మేము ఇంట్లో కన్నా ఎక్కువ స్పెండ్ చేసేది ఇక్కడే చేనులోనే కూర్చొని. పెద్ద పెద్ద చెట్లు కనిపించేది, టక్కల చెట్లు. ఇదేంటంటే ఆవుల కోసము కట్టేయడానికి ఫ్రీ ప్లేస్గా ఉండాలని మేము ఈ ప్లేసు దున్నకుండా వీటి కోసమే వదిలిపెట్టాము. ఇక్కడే కట్టేస్తాము ఆవులను. ఇదంతా కనిపించేది తోటకూర వెనక సైడ్ ఉన్నది, నువ్వులు, అలసందలు, టమాటాలు, ఉల్లిగడ్డ ఇవన్నీ మేము మా అన్నయ్యకు మా అమ్మకు ఇలాంటి పండించడం చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలానే పండిస్తాము. నా వివాహం అయిన తర్వాత నేను అత్తగారింటికి వచ్చాక ఇవన్నీ నాకు ఏం కనిపించలేదు, కట్టేసినట్టు అనిపిస్తుంది. వాకిలి ఊడ్చి కల్లాపు చల్లాలన్న పేడ కూడా కరువే. మా ఇంట్లో ఒక ఆవు, బర్రె ఏమి లేవు మా అత్తగారింట్లో. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.